హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మటన్ అయితే ముందుగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం అల్లం అండ్ పసుపు వేసుకొని ఆ తర్వాతకి అయితే మసాలా కోసం అయితే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసేసి అయితే కొంచెం రోస్ట్ లాగా చేసేసి చల్లారనిచ్చిన తర్వాతకి ఇంకా మిక్సీ చేయాలి ఫ్రెండ్స్. సో ఒక కడాయిలో అయితే ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాతకి మనం ఉడకబెట్టిన మటన్ ఉంటుందిగా, అది చాలా కొంచెంగా వేసుకుంటూ చాలా అంటే చాలా డీప్ ఫ్రై లాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం పచ్చడి తొందర ఖరాబ్ అయిపోద్ది ఫ్రెండ్స్, బూజు అనేది వచ్చేస్తుంది. సో బయట పెడితే ఒక 2-3 వీక్స్ ఉంటుంది. ఇక ఫ్రిడ్జ్లో అయితే 2 months దాకా అయినా ఉంటుంది ఫ్రెండ్స్. సో మటన్ అయితే బాగా ఉడకబెట్టి ఇలా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. తర్వాతకి మనం ఇందాక రోస్ట్ చేసుకున్నాక ఆ మసాలాని అయితే ఇక పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకొని బాగా పొడిలాగా అయిపోవాలి, బరకలుగా ఉండకూడదు. సో మటన్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా మంచిగా డీప్ ఫ్రై లాగా చూడండి, డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. అస్సలు పచ్చిగా ఉండొద్దు. ఆ తర్వాతకి అదే ఆయిల్లో కొంచెం మనకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొంచెం ఎక్కువే అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాతకి అయితే అందులోకి మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాతకైతే ఇక మటన్ ఉంటుందిగా ఫ్రెండ్స్, అంటే మటన్ మసాలా మనం ఇంత చేసాం కదా, ఆ మసాలాను కూడా అందులో వేసుకొని కొంచెం సేపు అంటే ఒక 2 minutes దాకా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే మొత్తం నల్లగా అయిపోయి పచ్చడి అనేది ఖరాబ్ అయిపోయిద్ది, కొంచెం మంటలాగా ఉంటుంది. సో దాని తర్వాతకి మనం ఫ్రై చేసుకున్న మటన్ కూడా వేసేసి ఇక కొంచెం చల్లారనించాలి ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసాను, వీడియో మిస్ అయింది, కొంచెం క్లిప్ మిస్ అయిందన్నమాట. చూడండి పచ్చడి అయితే సాయంత్రానికి ఇలా ఉంది ఫ్రెండ్స్. నిమ్మకాయలు కూడా వేసేసి మనం ఇలా పెట్టుకుంటే ఇక సాయంత్రం కల్లా నూనె మొత్తం పైకి తేలిపోయి ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.